ఠాకూ మహారాజ్ గోర్లు తీసినంత ఈజీతో గొంతులకు వస్తారా ఏమనుకుంటున్నారు మీరు అన్న? సంక్రాంతి విన్నర్ అయితే బాలయ్య, 100% బాలయ్య. సినిమా అయితే అన్ని పరంగా అన్ని బాగుండే సినిమాలు అయితే విలనిజం కానీ హీరోయిన్లు కానీ క్యారెక్టర్లు కానీ అన్ని ఎక్సలెంట్ చూపెట్టారు మన బాబీ గారు అయితే బాబీ డోల్ గురించి మాట్లాడాలంటే విరగదీశాడు. అమ్మ మొగుడిని చూపెట్టాడు విలనిజంలో అయితే ఎక్సలెంట్ ఉంటాయి. మిగతా క్యారెక్టర్లు కానీ అన్ని క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్ తీసేశారు భయ. సంక్రాంతి విన్నర్ అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా బాలయ్య గారే. అది ఇప్పటి నుంచి కాదు, ఆయన ఎప్పుడు సంక్రాంతి సినిమా రిలీజ్ అయినా ఆ టైంలో బాలయ్య గారే విన్నర్. ఇప్పుడు ఈ టైంలో కూడా బాలయ్య విన్నర్. దబుడి సంగతి ఎక్సలెంట్ ఉంది భయ. అందరూ సాంగ్స్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. పెద్దగా సినిమాలో ఆ సాంగ్స్లో అయితే పెద్ద ఎక్స్పోజింగ్ అయితే ఏం లేదు. థియేటర్లో చూస్తే తెలిసిద్ది. సాంగ్స్ బాగుంది, అన్ని స్టోరీకి అయితే ఎక్సలెంట్ ఉంది భయ. ప్రతిదీ ఉంది. ఫ్యామిలీ పరంగా 100% చూడవలసిన సినిమా ఇది. నో ఓటీటీ, ఓన్లీ థియేటర్. థ్యాంక్ యూ. కొట్టేసిందండి, ఆసమ్ సినిమా ఇది. అసలు బ్లాక్ బస్టర్ 5/5 10/10 జై బాలయ్య. ఒక ముక్కలో ఇట్ వాస్ ఆసమ్ ఫిలిం, ఆల్ రౌండర్ ఫిలిం. వైలెన్స్ కానీ సెంటిమెంట్ కానీ అన్ని రప్ప ఆడిచేసింది. జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య గారికి హిట్ అంటారా ఈసారి సంక్రాంతికి? అది తెలియదండి. అది బాబీ గారి అందరూ చూస్తే హిట్ అవుతుంది, లేకపోతే లేదు అంతే. డైరెక్షన్ అన్ని చాలా బాగుందండి. సినిమా ఒక్కటి కాదు, మొత్తం A to Z అంతా బాగుంది సినిమా అంతా. బాలయ్య గారికి తగ్గ ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఉన్నాయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, అన్ని బాగున్నాయి. సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది, చాలా బాగుంది. ఎలా ఉంది? ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. హిట్, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి చూసే సినిమా కూడా ఇది. మాస్ మొత్తం అంతా అంటే ఒక ఫైట్లు కానీ ఏదైనా కానీ మొత్తం చాలా బాగా పండించాడు దీంట్లో బాబీ కొల్లి. చాలా బాగుంది. ఫైట్లు అయితే అదరగొట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బాగుంది. పాప ఎమోషనల్ కూడా చాలా బాగుంది. సెంటిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ బాలయ్య బాబు గారికి తగ్గట్టుగా ఉన్నాయా? దానికి రెట్టింపు ఉన్నాయి. బాలయ్య బాబు దానికి రెట్టింపు. ప్రతి సినిమాలో ప్రతి సినిమాకి బాలయ్య బాబు అలా ఒక రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే మాకు రోమాలు నిక్కపడుచుకుంటున్నాయి. అలా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. అంటే బాలయ్య బాబు గారు యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఎట్లా అనిపించింది? ఫైటింగ్స్ బాగా చేశారు. ఎమోషనల్ పండిందా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? సూపర్ అండి. సో ఓవరాల్ గా మీకు మూవీలో ఏం నచ్చింది? అంటే మంచి కండక్ట్ ఉన్న మూవీ అండి. ఓకే, బాబీ డియోల్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. ఇప్పుడు గేమ్ చేంజర్ కి దీనికి ఏమైనా కంపేర్ చేయొచ్చు? నేను గేమ్ చేంజర్ చూడలేదు, కానీ ఇది చాలా బాగుంది. 100% పాప ఎమోషన్ ఎలా అనిపించింది? బాగుంది, కానీ వీక్గా లేదు. మనకి బోర్ కొట్టదు, ల్యాగ్ లేదు. గుడ్. 4. చాలా బాగుందండి. బాలయ్య గారి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ డైలాగ్స్ బాగున్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. తమన్ గారి మ్యూజిక్ అయితే సూపర్ ఉందండి. అసలు తమన్ సూపర్. ఇంకంతే. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది మీకు? అదే అండి, తమన్ గారు అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు మైండ్ పోయిందండి. ప్రతి సీన్ ఎలివేట్ అయింది తమన్ గారి బీజిఎం వల్ల. పాప సీన్స్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటాయి, కనెక్ట్ అవుతాం. చాలా బాగుంది. సంక్రాంతి అంటే బాలకృష్ణ. సో బాక్స్ ఆఫీస్ బొనాంజా. సో సినిమా ఈజ్ టూ గుడ్. హైలైట్ సీన్స్ అంటే అట్ దిస్ ఈ ఏజ్లో బాలకృష్ణ చేసే స్టంట్స్ కానివ్వండి, అండ్ యాక్షన్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, విచ్ ఈస్ వెరీ 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 గుడ్. యా, సాంగ్స్ ఓకే. సాంగ్స్ అనేది జస్ట్ ఏదో కావాలని పెట్టినట్టుంది కానివ్వండి, బట్ ఫర్ దిస్ మూవీ సాంగ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. లైక్ అఖండ కానివ్వండి, ఇది కానివ్వండి, లైక్ యునో ద బాండింగ్ బిట్వీన్. మేమైతే అన్యాయం అయిపోయాము. శేఖర్ మాస్టర్ గారు లిటరలీ మాకు చాలా బాధ అనిపించింది. సాంగ్లో చూసినట్టు ఇట్లా గుద్దేది ఇట్లా అని లేదు. అదొకటే చాలా బాధ అనిపిస్తుంది. మీరు నెక్స్ట్ సాంగ్లో అయినా ఒకవేళ బాలయ్య బాబు గారితో తీస్తే ఇట్లా సాంగ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. మమ్మీ వస్తున్నా, సినిమా చూస్తున్నా అని చెప్పి కొట్టకు. యా, సాంగ్స్ అనేది అనవసరం మూవీకి. సో స్టోరీ ఈజ్ గుడ్, యాక్షన్ ఈజ్ గుడ్, అండ్ పీపుల్ విల్ ఎంజాయ్ ద మూవీ అ లాట్. అంటే బాబీ డియోల్ గారికి కరెక్ట్ క్యారెక్టర్ అంటారా? ఇది యానిమల్ తో పోలిస్తే ఓకేనా ఇది? బాబీ డియోల్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాడు అంతే. సో యానిమల్ హీస్ యాక్టింగ్ ఈజ్ టూ గుడ్. బట్ ఇక్కడ యూనో బాలకృష్ణ ముందు డామినేట్ చేసి, అంటే యాజ్ యూజువల్ బాలకృష్ణ మూవీస్లో ఇంకెవరిని చూపించరు పెద్దగా. సో కంప్లీట్లీ ఇతనే డామినేట్ చేసేటట్టు ఉంటుంది. అలాగే ఉంది. సెకండ్ హాఫ్ లాగ్ అంటున్నారు. యా,
కంపారిటివ్లీ సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. ద రీజన్ ఈజ్ ఫస్ట్ హాఫ్లో మొత్తం ఎలివేషన్స్ కానివ్వండి, ఇంట్రడక్షన్ కానివ్వండి, క్యారెక్టరైజేషన్ కానీ అంతా బాగా ఇచ్చి స్టోరీలోకి వచ్చేసరికి కొంచెం డల్ అనిపిస్తుంది. బట్ టు ఓవరాల్ మూవీ ఈజ్ గుడ్. స్టోరీ ఆనెస్ట్లీ స్పీకింగ్ కొత్త స్టోరీ అనేది ఎవరూ తీసుకురావట్లేదు. ఇప్పుడు ఏ మూవీ తీసుకున్నా రొటీన్గానే ఉంటుంది. కానీ ద వే ఇట్ వాస్ టేకింగ్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, పీపుల్ని ఎంగేజ్ చేయడం కానివ్వండి, సో బాబీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ హియర్. యా, వార్నింగ్ అనేవాడు చచ్చేవాడు కాదురా ఇచ్చేది, చంపేవాడు ఇవ్వాలి. యా. సో మీకు బాలయ్య గారి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆయన డైలాగ్స్ కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ ఏంటండి? మూవీలో హైలైట్స్ బాలకృష్ణ అండి. డాకు మహారాజ్ అండ్ హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ నైస్. ద క్యారెక్టర్ ఎలివేషన్ కానీ డైరెక్టర్ డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఫైన్. బాబీ డియోల్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఆయన తెలిసినట్టే హీఈస్ అ రియలీ గుడ్ స్టార్ అండ్ హీ రియలీ డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్ విచ్ వాస్ గివెన్ టు అంటే యానిమల్ కన్నా బాగుంది, యానిమల్ లో చేసిన యాక్టింగ్. ఎస్. ఆయన ఏజ్కి బాగానే చేశారండి. దబిడి సాంగ్ ఇంకా అది ఎవరి ఫ్యాన్స్ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటారు, నచ్చిన వాళ్ళు ట్రోల్ చేస్తారు. ఇంక మనం దానికి ఏం చేయలేము. హైలైట్స్ ఏంటండి? బాలకృష్ణ అండి, అంతే. బాలకృష్ణ, బాబీ డియోల్. బాగుందండి. ఇట్స్ లైక్ మెసేజ్ కూడా కన్వే చేస్తుంది. అంటే పక్కన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఓన్ చేసుకొని వాళ్ళతో పాటు ఫైట్ చేయాలన్న మెసేజ్ కూడా దే ఆర్ కన్వేయింగ్. ఇట్స్ నైస్. సెకండ్ హాఫ్ లాగ్ అంటున్నారు. కొంచెం కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ వాజ్ ఎ లిటిల్ నాట్ బాగుందండి. చాలా బాగుంది, చాలా బాగుందండి. ఆ షార్ట్స్ కానీ ఆ స్కిల్ చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇట్ వాజ్ రియలీ నైస్. గేమ్ చేంజర్ అంటారా లేకపోతే అసలు దానికి ఆన్సర్ ఇస్ బాలయ్య, అంతే. 3.5. సెకండ్ హాఫ్ నే బొమ్మ అంతా అదిరిపేట చేసినారు, మర్చిపోయినారు ఫస్ట్ హాఫ్ ని. లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ లేకుండా బొమ్మ ఎక్కడ ఉంది? ఎవరు చెప్పింది? సెకండ్ హాఫ్ లేకుండా బొమ్మే లేదు కదా. సాంగ్స్ నీకు మసాలా సాంగ్ లేకుంటే ఏముంది అక్కడ? దబిడి దిబిడి హైలైట్. ఇంకా నీకు అంటే చాలా వరకు ట్రోల్ అయింది కదా దబిడి సాంగ్. ఆడంతా ఇప్పుడు వలకరగా లేదు. నెంబర్ 1 గా మన బాగా చూపించాడు కూడా. వలకరగా ఏముంది? ఆడేదో రెండు చూపించాడు కానీ ఇక్కడ కట్ చేసి బాగా నీట్ గా చూపించాడు బొమ్మను, ఆ సాంగ్ను. ఆ సాంగ్ లేకుంటే నీకు స్లోగా ఉంటుంది. ఒక స్లో సాంగే కదా, మిగతాదంతా ఏం బాగుంది. బాగా తీసుకొని వచ్చాడు బొమ్మను కూడా. బాబులో పర్ఫార్మెన్స్ బాగా నీట్ గా చేసి ఫస్ట్ హాఫ్ లో. అమ్మాయిలో సెకండ్ హాఫ్ ఉంది, వాళ్ళ అమ్మ చనిపోతుంది కాబట్టి ఉండి ఈయన బాలయ్య కాపాడుతాడు. ఆమె చనిపోయినా కూడా ఈమె దగ్గర తీసి సస్పెన్స్ గా ఉంటుంది సినిమా. లాస్ట్ తీసుకొని వచ్చాడు. సెకండ్ హాఫ్ లో మనకు అర్థమవుతుంది ఒక ప్రాజెక్టు, ఒక ప్రజల కోసం ఎలా పోరాడాలని. బాలయ్యకు ఒక కొత్త సబ్జెక్టు, కానీ ప్రతి ఒక్కరు మనం చూడాలా. ఏమన్నా సంక్రాంతికి ఒక సూపర్ డూపర్ వేసాడు బాలయ్య. జై బాలయ్య. సంక్రాంతికి గేమ్ చేంజర్ అంటారా లేకపోతే డాగ్ అంటారా? దాని తగ్గదే. మనం ఒకరికి పోల్చకూడదు. మా బాలయ్య సినిమా మా బాలయ్యదే. దాని తర్వాత వాళ్ళ అభిమానులు వాళ్ళు చెప్పుకొని, కానీ అంతేగాని వాళ్ళ మనం అభిమానాన్ని మనం కించపరచకూడదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు. నా బాలయ్యది నాది ఒకే నెంబర్ 1. వాళ్ళు ఏ విధంగా చెప్పుకోనివ్వండి. బాబులో సెకండ్ హాఫ్ అయితే రుక్కు మళ్ళీ పాత సినిమాలు గుర్తుకొస్తాయి. వాళ్ళ డాడీ గుర్రాలు వాడాను కానీ వాళ్ళ డాడీ గుర్తుకొస్తాయి. ఆ విధంగా రావాలి మెరిపించాడు. కానీ కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. రేటింగ్ గురించి చెప్పకూడదండి. ఒకరు ఇంకొక జైన్ చేంజర్ ఇంకో రేటింగ్ ఇచ్చుంటారు. నేను ఏమైంది బొమ్మ సూపర్ డూపర్ హిట్. సాంగ్ కూడా దెబ్బడి బయట అంత వలకర చేశారు కానీ అంత లేదు. నీట్గా తీసుకొచ్చాడు శేఖర్ మాస్టర్. చూడాలి, గ్యారంటీగా బొమ్మ హిట్. పర్ఫెక్ట్ కాస్టింగ్ అండ్ సినిమాటిక్ మాస్టర్ పీస్ అన్నమాట. What about the storyline? I mean, the storyline was a little dragged anamata, but like the action sequences and the BGM and all, yeah, chala amazing ga undindi the action బ్యాక్గ్రౌండ్ sequence. మ్యూజిక్ అదంతా ఎలా అనిపించింది? ఫైట్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసి నేను అరిచి నా గొంతు పోయింది. ఆనెస్ట్లీ చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా గ్రేట్ ఓవరాల్ బికాస్ ఫస్ట్ షో కదా. సాంగ్ ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ ముందరే చూస్తాను. నేను కాలేజ్ స్టూడెంట్, సో ఆల్రెడీ చూస్తాను. చాలా బాగుంది. ట్రోల్ అయింది కదా సాంగ్. చాలా ట్రోల్ అయింది. ఆ లిరిక్స్ తన ఏజ్ వల్ల ట్రోల్ అయింది. బట్ లైక్ గ్రేట్. యా, As a fan, Nagvamsi did the film for Balay Babu, so Nagvamsi is catching the level. యా హీ ఇస్. యా, చాలా బాబీ బాగుంది. డియోల్ గారి యాక్టింగ్ యానిమల్ తో పోలిసి బాగుందా? అది నాకు యానిమల్ లాగానే అనిపించింది. ఆనెస్ట్లీ దిస్ మూవీ వుడ్ బి ద తెలుగు వర్జన్ ఆఫ్ యానిమల్. లైక్ చాలా బాగుంటుంది. కానీ లైక్ దేర్ లైక్ కెమిస్ట్రీ ఫైట్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ వైజ్ వాజ్ ఆల్సో గ్రేట్. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. నాకు ఫస్ట్ హాఫ్ మోర్ లాగ్ అనిపించింది అండ్ ద సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ అప్పుడే స్టోరీ మొదలైంది కదా, లైక్ ద బ్యాక్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్. సో Signature dialogues ఎన్ని ఉన్నాయి?
నాకు ఒకటే గుర్తుంది మూవీ మొత్తం సిగ్నేచర్ డైలాగ్స్ ఆనెస్ట్లీ మూవీ మొత్తం ఈ వాజ్ హిట్టింగ్ డైలాగ్స్ మై ఫేవరెట్ డైలాగ్ ఇస్ నేను మాస్టర్స్లో మర్డర్స్ చేశాను హైలైట్స్ ఏమనిపించాయండి ఇంకా highlights ante so there's 3 brothers anmata that are the main villains and he is like killing everyone in different ways every time champinappudu okalaga different ga untundi those were my favorite scenes ఓవరాల్ రేటింగ్ పాప ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా లేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను తన కూతురు అనుకున్నా బాలయ్య కూతురు అనుకున్నా సో లైక్ ఆ ట్విస్ట్ ఏమో డిఫరెంట్ గా ఉండేది అందుకే నేనేం చెప్పలేదు ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు overall is like if for the movie itself I'd give like a 6 on 10 kani like the acting the BGM dialogues all of that is like a lot better like a హిట్ అయినా మూవీ హిట్టేనా hit అవుతుంది బాలయ్య బాబీ డియోల్ obviously hit అవుతుంది జై బాలయ్య అయితే చాలా హెవీగా ఉంది సో చాలా అండ్ మధ్యలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్లాట్ ట్విస్ట్ కూడా ఉన్నాయి సో అదైతే చాలా బాగుండింది దబిడి సాంగ్ ఎలా అనిపించింది దవిడి సాంగ్ అయితే యా బాగుండేది యా అంటే బాగా ట్రోల్ అయింది కదా ఆ సాంగ్ మరి ట్రోల్ అంటే నాకు తెలియదు ఎందుకు ట్రోల్ అయింది స్టూడెంట్ గా మీరు ఎంత ఎంజాయ్ చేయగలిగారు ఆ సాంగ్ యాజ్ అ స్టూడెంట్ కాదు ఎవరైనా ఎంజాయ్ చేయగలరు యా అండ్ ఫైనల్ గా అంటే మ్యూజిక్ Movie లో కానీ highlights స్పీకర్స్ ఏంటి? చాలా జాగ్రత్తగా ఉంచమని చెప్పారు ఎలా అనిపించింది బీజిఎం అయితే చాలా బాగుండింది తమన్ గారు అయితే అదరగొట్టారు దాని తర్వాత యా అంటే కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఎక్కువ రోల్ ఇవ్వలేదు చాలా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండింది బట్ ట్విస్ట్ అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్వి 2-3 ఉన్నాయి అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా యాక్టింగ్ ఎలా అనిపించింది బాబీ దియోల్ గారు అయితే అదరగొట్టారు తను ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో అయితే ఇంకా చాలా స్కోప్ ఉంది అంటే యానిమల్ తో కంపేర్ చేసి ఇది బాగుందా యాక్టింగ్ అయింది అంటే కంపేర్ చేయకూడదు దేనికదే ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తా బాబీ దియోల్ గారు దీంట్లోనే బెటర్ పర్ఫామ్ చేశారు ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది సో దీంట్లోనే బెటర్ పర్ఫామ్ చేశారు సెంటిమెంట్ ఎమోషన్ ని బాలయ్య బాబు గారు ఎంతవరకు క్యారీ చేయగలిగారు మొత్తం సినిమా అంతా క్యారీ చేశారు మీకు నచ్చిన డైలాగ్ ఒకసారి నాకు నచ్చిన డైలాగ్ నేను చెప్పలేను బాలయ్య బాబే అలా ఫీల్తో చెప్పచ్చు బాలయ్య బాబు ఫ్యాన్తో ఓకే బాలయ్య బాబు ఫ్యాన్గా అయితే నేను మర్డర్లో మాస్టర్స్ చేశానని చెప్తారు తన మధ్యలో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు అంటే లిమిట్ ఉండకూడదు ఈ సినిమాకి రేటింగ్ అని యా లిమిట్లెస్ జై బాలయ్య యానిమల్ సినిమా తర్వాత బాబీ డయాల్కి అంత మంచి టగ్ ఆఫ్ రోల్ ఇచ్చాడు చాలా బాగుంది యాక్టింగ్ చాలా సూపర్ ఆయన మోడల్ లాగా కనిపిస్తుంది ఈ మూవీలో మోడల్ కమ్ యానిమల్ అయితే ఎలా ఉంటుంది మనకు అదే డిఫరెంట్ సేమ్ చాలా బాగుంది అండ్ చెప్పాలంటే సాంగ్స్ బీజిఎం తమంది ఎవ్రీథింగ్ కాన్సెప్ట్ చాలా బాగుంది ఓవరాల్గా చాలా వరకు సెకండ్ హాఫ్ స్టోరీ చాలా బాగుంది ల్యాగ్ ఏం లేదు సార్ ల్యాగ్ ఏం లేదు యాక్చువల్ చూడాలంటే మూవీ అంతా నేను చెక్ చేస్తే 2.5 hours మూవీ కంప్లీట్ ఉన్నది కొన్ని మూవీస్ ఇవాళ రేపు 3 hours ల్యాగ్ చేస్తున్నారు బట్ ఇది ల్యాగింగ్ ఇట్ ఏం లేదు సెంటిమెంట్ ఉంది ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఎక్కడ బోరింగ్ అనేది మనకు కనిపించదు అనమాట అభిమానిగా నాగవంశీ గారు సినిమా తీశారు బాలయ్య బాబు గారిని ఎంతవరకు బాగా చూపించగలిగారు చాలా బాగా చూపించాడు చాలా అంటే చాలా బాలకృష్ణకి ఎప్పుడైతే చెప్పాలంటే శాతకర్ణి 100th మూవీ తర్వాత ఎవ్రీ మూవీ చూస్తే అన్ని సక్సెస్ ది మూవీ సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ చాలా టైం తీసుకొని మంచిగా సెలెక్ట్ చేస్తున్నాడు ఈ ఇయర్కి ఒకటే మూవీ చేస్తున్నాడు బట్ ఎవ్రీ మూవీ యావరేజ్ హిట్ ఉంటుంది నార్మల్ చాలా బాగుంటుంది కానీ ఈ మూవీ కలెక్షన్స్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ ఈ మూవీ కాకుండా నెక్స్ట్ వచ్చే సంక్రాంతి మూవీ ఇట్లా చాలా హిట్ అవుతాయి ఆ గేమ్ చేంజర్ చూసాక మైండ్ అనేది బ్లాక్ అయిపోయింది ఈ మూవీ అవుట్ ఆఫ్ 5 4.5 ఫస్ట్ టైం అన్న నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని బాధ అనిపించింది అన్న నాకైతే చూస్తుంటే గర్ల్ ఫ్రెండ్ లేదని బాధ అనిపించింది లవర్ కూడా లేదురా మెయిన్ హైలైట్ బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే బీజిఎం అనేది దాని మించిన లెవెల్లో బీజిఎం ఇచ్చి పడేశాడన్న సినిమాలో సెకండ్ హాఫ్ లాగ్ ఎక్కడ లేదన్న సినిమాలో ఎలివేషన్స్ బీజిఎం అనేది సినిమా అనేది ఒక లెవెల్లో పీక్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోయింది ఆ ఎలివేషన్స్ బీజిఎం లేకపోతే సినిమాని అసలు చూడలేము కానీ ఎలా అనిపించింది అన్న సినిమా డాకు చాలా వరకు అంటే బయట చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ లాగ్ అంటున్నారు అది నిజానా నో లేదు బాగుంది సినిమా ఓకే మాస్ ఆఫ్ ది గాడ్ మళ్ళీ చూసాం ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ ఆఫ్టర్ 1 year తర్వాత ఎలా అనిపిస్తుంది గాడ్ ఆఫ్ డెత్ ఓకే ఏమన్నా మూవీలో హైలైట్స్ ఏంటి అన్ని హైలైట్స్ ఫైట్స్ హైలైట్స్ తమన్ మ్యూజిక్కి సినిమాకి ప్రాణం బాబీ మంచి కథను తీసుకున్నాడు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది ఏంటి మెసేజ్ అనేది మూవీ చూస్తే కానీ తెలియదు అది అండ్ సాంగ్స్ బీజిఎం ఎలా అనిపించింది సాంగ్ అదే తమన్ మ్యూజిక్కే సినిమాకి హైలైట్ మామూలు కొట్టలేదు
అంటే చాలా వరకు పాత సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ తీసుకునే కొట్టారు. వాడు ఏ సాంగ్స్ తీసుకొట్టాడు అవన్నీ తీసి జనాలకు అనవసరం. జనాలు ఆడియన్స్ ఎంజాయ్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. జనాలు బాగా ఎంజాయ్ చేశారు. సీక్వెన్సెస్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగా చేశాడు. అండ్ బాబీ డియోల్ గారి యాక్టింగ్ యానిమల్ తో కంపేర్ చేసి ఇది బాగుందా బాలేదా? బాగానే ఉంది. బాబీ డియోల్కి మనం పేరు పెట్టలేం. గబిడిదిబిడే సాంగ్ రీసెంట్ గా బాగా ట్రోల్ అయింది కదా, మరి ఇప్పుడు ఈ ఇందులో చూసిన తర్వాత అటువంటి స్టెప్స్ కానీ అవి కానీ ఎట్లా అనిపించింది? లేదు, బాగుంది. సినిమా బాగుంది. సినిమా బాగలేదన్న వాళ్ళకి డాగు. మధు మహారాజ్ ఓవరాల్ గా సినిమా ఎట్లా అనిపించింది? ఓవరాల్గా సినిమా బాగుంది. ఈ సంక్రాంతి హీరో బాలయ్య మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 5. ఓకే, రైట్. సినిమా ఎలా అనిపించింది? సినిమా నార్మల్గానే ఉందన్న, పెద్ద ఏం లేదు సినిమా. బాలయ్య బాబు చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చినాం కానీ అంత ఏం లేదు. ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది కానీ సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా లాగ్ అనిపించింది, బోర్గా ఉంది. పర్లేదు. ఇప్పుడు నాకు తెలిసి అయితే గేమ్ చేంజర్ తర్వాత నెక్స్ట్ ఇది వచ్చింది. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం అన్నారు కదా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచిగా బ్లాక్ బ్లాస్టర్ అనుకుంటా. అన్ని సినిమాలు నార్మల్గానే ఉన్నాయి. బాలయ్య బాబు ఇందులో కూడా క్రేజీనెస్ కూడా కొద్దిగా తగ్గింది అనిపించింది. డల్గానే ఉంది భయ్య సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ చాలా మంది బాగుంది, సెకండ్ హాఫ్ అదే ఫస్ట్ హాఫ్ బాగుంది, అదే సెకండ్ హాఫ్ చెడగొట్టేసారు. ఫస్ట్ హాఫ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అసలు సాంగ్స్ పరంగా చెప్పుకుంటే చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఇంట్రడక్షన్ కూడా బాగుంది. బాలయ్య బాబు ఇంట్రడక్షన్ చాలా బాగుంది. ఫైట్స్ కొద్దిగా డిఫరెంట్గా అనుకున్నాం కానీ అంతేం లేదు. ఇంత ముందుకు నరకత అవన్నీ ఉండే, ఓవర్ యాక్టింగ్ ఇట్లయితే ఏది లేదు, మామూలుగానే ఉంది సినిమా. బాబీ డియోల్ ఉంటారు కదా, బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కొత్తగా చూపించారు. అంటే ఒక ఎనర్జిక్ లెవెల్ కానీ స్టైలిష్గా చాలా బాగా చూపించారు. యానిమల్ లో చూసినంత రేంజ్ ఉందా ఇందులో? లేదు. అసలు యానిమల్ ఎక్కడ ఇది ఎక్కడ భయ్యా, దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇది మాత్రం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్లో చూపించిండు. మనోడిని అయితే గ్లామర్ బాయ్గా చూపించిండు. అసలు యూత్ లెక్క ఉండు మనోడు బాబీ డియోల్. ఓకే అన్న, థ్యాంక్ యూ.